పెట్రోల్ ముచ్చట్ల మోడీ సార్ మాటలని మనం ఎవ్వలం పాటిస్తలేం గాని ఈ దొంగ వాటిస్తుండు. ఏందమ్మా భార్గవి నువ్వు మాట్లాడేది? దొంగలు మోడీ మాటల్ని వాటిచ్చుడేంది? ఈ మాట ఇంత కమలం పాటోళ్ళు వింటే కస్సున లేస్తారు అనుకుంటుర్రేమో. నమ్మకుంటే మీరే చూడు. కానీ ఇక లేటెందుకు? ముహూర్తము వాస్తు చూస్తావా ఇట్లా కానీ అది బాటిల్ తీసినవా? బండికి పైపు ఉడవీకినవా? ఎవరో బండి మీద వస్తూ రోడ్డు బండి దాసుకో నిండిదా బాటిలో? అమ్మయ్యా, కష్టం పాలించింది, సరిపోని పెట్రోల్ దక్కింది. వెనుకకు మళ్ళీ చూడకుండా ఎవరి కంట వాడకుండా నడివిగా అది చూసిరా. సెకండ్లు అలానే వచ్చిన పని కథం చేసుకుని ఎంత ముద్దుగా అవతల పడ్డాడు. ఈ ఒక్కసారనే కాదు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ దొంగలు మస్తుగా మోపారట. రాత్రులు బండ్లు బయట పెడితే పాపమాట, తెల్లారులే చూసేసరికి లీటర్లే మాయమవుతున్నదట. ఒకళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు తీసి చూస్తే ఈ భాగోతం బయటపడ్డది. ఇడ ఎత్తుకపోయినోని కూడా అనేది అందుకు లేదు. పెట్రోల్ రేట్లు పిటాన పిరమైపోయినాయని జనాలు నెత్తినోరు కొట్టుకుంటారు గానీ మన ప్రియతమనైతే మోడీ సార్ ఏం చెప్పిండు? బండ్ల పెట్రోల్ ఎక్కువ కొట్టియ కుర్రి బయట తిరగకుర్రి అని కదా. ఆ మాటని గట్టిగా పట్టుకున్నాడు ఈ పోరాడు. ప్రధాని సార్ చెప్పినాక పాటే కుట్ట ఎట్లా అని బండ్ల పెట్రోల్ కొట్టించుడు బండేసి ఇగో ఇట్లా మంది బండ్లకెళ్ళి ఎత్తుకపోవడం మోపి చేసినట్టుండు అని అనుకుంటా ఈ సీసీ ఫుటేజ్ వీడియో చూసిన కామెంట్లు వేస్తారు సోషల్ మీడియాలో. అయినా పాపం లీటర్ పెట్రోల్ కు కక్కుర్తి వాడి కాని కథలు పడితే ఇప్పుడు వీని సుందర ముఖార విందమంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యే. పోలీసులు దొరకబట్టి మంచిగా మైలపోలు తీసే ముచ్చట ముంగటేసుకుంటారాయే. ఇంత చిన్న వయసులో దొంగ ముద్ర పడి బయట పెట్రోల్ బంకులో కూడా ఇవ్వాలి పనియర పాపం వీనికి. మీదికెళ్ళి బతుకంతా బదనాన్ని మోసుకుంటూ తిరగవలసి వచ్చి లైఫ్ అంతా డీజిల్ బండ్లే పెట్రోల్ కొట్టించినట్టు ఖరాబ్ అవుతుంది అని అనుకుంటా ఇంకొందరు జనాలు జాలి చూపే బట్టి ఈ పోరాడు మీద.